హుజూర్ నగర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి మాంత్రికుడని హుజూర్ నగర్ మున్సిపాలిటీ 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొంతకాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 20వ వార్డు ప్రచారంలో దూసుకుపోతూ తాను అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిస్తే వార్డులో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తానని తెలిపారు. మంత్రి ఉత్తమ్ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు వార్డు పరిధిలో చేపడతానని తెలిపారు. 4వ వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు. దేశ రక్షణలో రణధీర జాతి మెచ్చిన జాగృతి నువ్వేరా ఉత్తమన్నకు ఎదురే వీరా. ఓటర్ మహాశయులారా, మన రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలను అందిస్తుంది. అర్హులైన ప్రతి పేదవారికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో భాగంగా ఇవాళ హుజూర్ నగర్కి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయకర్తగా ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ నియోజకవర్గానికి కేవలం సమన్వయకర్తగా రావడం మాత్రమే, అంతకు మించి ఇక్కడ విజయాలు అపజయాల గురించి మాట్లాడుకునే అవకాశం కూడా లేదు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గము. ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఒక ఎత్తు, హుజూర్ నగర్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఎత్తు. హుజూర్ నగర్లో 28కి 28 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. మున్సిపల్ కార్పొరేషన్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ రాబోతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. రాబోయే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండబోతుంది. అభివృద్ధికి ఓటేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని మీరందరూ గుర్తించారు. అది గమనించుకొని అందరూ కూడా అక్కడ ఇక్కడ పోకుండా ఇట్లాంటి ప్రలోభాలకు ఇట్లాంటి వాటికి ఇబ్బంది పడకుండా మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి 27 వార్డులో కూడా తొంతకాని శ్రీనివాస్ గౌడ్ గారు యువకుడు, మంచి రాజకీయ చైతన్యం కలిగి మంచి రాజకీయ భవిష్యత్తు కలిగిన వాడు. మీరందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మీ వార్డులో డెవలప్మెంట్లో అన్ని విధాలుగా కూడా మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాడు. మీ అందరికీ సోదరులు అందరినీ కలుపుకొని పోగలుగుతాడని చెప్పి యువకుడిని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వార్డు అభ్యర్థిగా ద్వారా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఆదేశాల ప్రకారం నేను ఈరోజు 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే మన హుజూర్ నగర్ మున్సిపాలిటీ సమన్వయకర్తగా పెద్దలు గౌరవనీయులు రమేష్ అన్న గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఒకటే చెప్తున్నాను, ఈరోజు చూసినాం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఈరోజు హుజూర్ నగర్ అంత అభివృద్ధి అంత వేగంగా ఎక్కడా కూడా ఏ నియోజకం కూడా జరగట్లేని విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నిరంతరం కూడా అభివృద్ధి కోసం తపన పడే మన నాయకుడు తుంకువాడు అనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. గత 20 సంవత్సరాలప్పుడు ఉత్తమ్ కుమార్ సార్ రాకముందు హుజూర్ నగర్ దుమ్ము ధూళితో ఎన్నో ఇబ్బందులతో ప్రజలు ఎన్నో ఆడుబాటులతో ఎన్నో బాధలు పడ్డాయి. అలాంటిది సార్ వచ్చిన తర్వాత ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గం అనేది సీసీ రోడ్లు అయితేంది, డ్రైనేజ్ అయితేంది, విద్య అయితేంది, వైద్య అయితేంది, ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్రంలోనే నెంబర్ స్థానాలు ఉంటున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒకేసారి 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2120 మంది పేదలకు ఒక మోడల్ కాలనీ ఏర్పాటు చేసి ఈ హుజూర్ నగర్లో ఉన్న దాదాపు నేను చెప్తున్నాను మున్సిపాలిటీలో ఉన్న 28 వార్డుల ప్రజలందరికీ నిరుపేదలకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతోనే మన ఇల్లులు మొత్తం కూడా ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. అదే మంత్రి గారి చేతులతో నాకు తెలిసి ఒక నెల రోజుల్లోనే మనందరికీ కూడా నిరుపేదలు ప్రతి ఒక్కరికి కూడా మోడల్ కాలనీ ఇల్లు వస్తుందన్న విషయాన్ని కూడా నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి కోసం హుజూర్ నగర్లో ఉన్న 28 వార్డులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.